హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరెప్పుడు హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేశాననమాట మార్నింగ్. సో ప్రెజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయింది. సో ఇప్పుడైతే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ దగ్గరగానే ఉంటుందన్నమాట మేముండే ఏరియాకి. సో అట్లాగే అమ్మవారిని దర్శించుకున్నట్టు ఉంటుంది. దట్టు ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పి వెళ్తున్నాము. సో అక్కడ అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. సో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ టెంపుల్ వచ్చేసరికి ఈవినింగ్ 6 అట్లా ఓపెన్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని అయితే ఇక్కడ స్పెండ్ చేస్తున్నాము. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా మంచి గాలి వస్తుంది. సో ఇంకా అక్కడ ప్లాంట్స్ దగ్గర అయితే కొంత టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాము. సో ఇక్కడ టెంపుల్ గురించి చెప్పాలి అంటే అసలు మలేషియాలో టెంపుల్కి వెళ్ళాము అనే ఫీల్ అయితే ఉండదు. సో మన ఇండియాలో, మన ఏరియాలో, మన టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అయితేనే ఉంటుంది అక్కడ. సో ఎందుకు అంటే అక్కడ అందరూ కూడా మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు. సో అక్కడికి వెళ్తే ఇక్కడ ఇంతమంది ఉన్నారా అంటే అనిపిస్తుంది. ఇంకా ఈ రోజు స్పెషల్ కదా, ఇంకా చాలా మంది వస్తారనమాట మన ఇండియన్స్. దట్టు వాళ్ళలో ఎక్కువగా తమిళియన్సే ఉంటారు. చెన్నై వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. సో వాళ్ళంతా కూడా మంచిగా డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేస్తారనమాట. సో ఆ టెంపుల్ వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్గా డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది అక్కడ. చూడీదార్స్ కానీ లేదు అంటే శారీ కానీ వేసుకోవాలి. జీన్ టీషర్ట్స్ అట్లా అయితే ఎలా ఉండదన్నమాట. స్టార్టింగ్ ఎంట్రీలోనే ఉంటుంది, అక్కడ ఒక పోస్ట్ అయితే పేస్ట్ చేసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే చాలా నమ్మకంగా పూజిస్తారనమాట. సో మన ఇండియన్స్ అందరూ కూడా చాలా, అంటే ఈ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నిట్లో కూడా అమ్మవారు అంటే అందరికీ చాలా నమ్మకంగా ఉంటుంది. అండ్ అట్లాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియాలో అమ్మవారి టెంపుల్లో గాజులు అట్లాగే చీర ఎలా అయితే ఇస్తారో, సో ఇక్కడ కూడా అమ్మవారికి గాజులు, చీర, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో అక్కడ అమ్మవారికి కట్టిన చీరలు ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ వీళ్ళు మనీ తీసుకొని ఇస్తారనమాట. సో అది వచ్చేసరికి 10 రింగెట్స్ అయితే పెట్టారు అక్కడ. సో మోస్ట్లీ 10 రింగెట్స్ అంటే 180 రూపీస్ అట్లా అవుతుందన్నమాట అమ్మవారి చీర. సో ఎవరికైనా నచ్చితే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు కొనుక్కోవడం కూడా. ఈరోజు ఇంకా స్పెషల్ డే కదా, సో అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారనమాట. అండ్ అట్లాగే వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ వ్రతం చేయించుకోవడానికి కూడా ఈరోజు అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడు అయితే అక్కడ నార్మల్గా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతారు అంతే. కాకపోతే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, సో అమ్మవారి టెంపుల్ కదా, సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వ్రతం చేయించుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది ఈరోజు. సో అక్కడ వచ్చేసరికి టికెట్ తీసుకొని చేయించుకోవాలన్నమాట. సో చాలా మంది అయితే చేయించుకున్నారు. చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం అనమాట అట్లా చూడడం. అక్కడ వ్రతంకి సంబంధించి జస్ట్ మనం టికెట్ తీసుకుంటే సరిపోతుంది అంతే. దానికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట అక్కడ పూజారి. అక్కడ వ్రతం టికెట్ వచ్చేసరికి 3 రింగెట్స్ అయితే తీసుకుంటున్నారు. సో మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి 60 రూపీస్ అనమాట. సో అది కూడా వర్తే అనిపించింది, బాగా అనిపించింది. 60 రూపీస్లో వ్రతం వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేయడం అంటే బాగా అనిపించింది. అండ్ అట్లాగే అమ్మవారి శారీ వచ్చేసరికి 10 రింగెట్స్ అయితే. మనం ఇక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముందుగానే ప్రీ ప్లానెడ్గా ఏమీ తీసుకెళ్ళకపోయినా పర్వాలేదన్నమాట. సో మనకి అక్కడ ఎలా అయితే టెంపుల్ దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయో, సో ఇక్కడ కూడా అంతే. పువ్వులు, పళ్ళు అండ్ అట్లాగే కొబ్బరికాయ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటాయన్నమాట షాప్స్ ఇవన్నీ కూడా. సో మనం అక్కడ తీసుకొని టెంపుల్. నేను చూసినంత వరకు ఈ రోజు అయితే ఖచ్చితంగా మనకి అక్కడ వర్షం పడుతూ ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం అండ్ అట్లాగా వినాయక చవితి ఆ టైంలో. సో ఇక్కడ కూడా అంతే, ఈరోజు వర్షానికి అయితే రెడీగా ఉందన్నమాట. క్లైమేట్ వచ్చేసరికి వర్షం కూడా పడింది.
आभोवे वज्रन्य साविदनो आयुधनवान् भवति एवं वेदा लोकाः आयुधनं वेदा आयुधनवान् भवति वज्रन्यादुरी वृणानः यदो नरोस्मान् दिलेश्वर प्रजान् मूलमन्त्रास्यान् धृत्वा तदस्ते नासवप्य प्राप्य मोहरवाहाय वासवस्त्राय नमः प्रजेतसे नमस्तुभ्यं वरुणाय नमः चिरायुधे वज्रन्य विनाशने वरुणाय नमः हे होली प्रार्थना नमस्यामि पुण्याभवान् नस्तु निर्विघ्नं सर्वेभ्यो श्रीभ्यो नमः शोभनस्य मस्तु ओम अक्षरं अक्षरञ्जारक्तं जास्तु ओम अन्वा आद्यः सुमन्वाः योस्तु ओम दक्षिणाः उत्तरदक्षिणा पान्तु भगवेयं मस्तु इहादे भोर्मणोर्निक्रिये कस्पदयुक्तामतान् शकुन्तु शस्यस्ते देवाः सूक्तवा तत्पदविमा धर्मावान् ग्रेवमणे शिवमुदे शिववक्ष्यामि वदिष्यामि मधुमतिं देवेभ्यः वाचमध्यासनेन भगवान्